గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడైనా విద్య మీద, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇంత ఫోకస్ ఎప్పుడైనా జరిగిందా? ఇండియన్ ఎడ్యుకేషన్లో ఇండియానే లేదా. మెడికల్, ఇంజనీరింగ్ ఇలాంటి కాస్ట్లీ రంగాలు అవుతున్నాయో వాటిలో ఎక్స్పాన్షన్ జరగలేదు. రోజుకి 40 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే, తల్లిదండ్రులు పిల్లల్ని వేసుకొని హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, ముంబైలో వెళ్ళి పరీక్షలు రాయిస్తూ ఉంటే మోడీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అసలు ఈ పేపర్ రిస్క్ తీసుకోవడం ఏంది, లీకేజ్ చేయడం ఏంది, నీటి పెట్టడం ఏంది? మీరు 70 ఏళ్ళుగా చేయని పని. నమస్తే. ప్రతి ఏడాది మన దేశంలో కొన్ని కోట్ల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. కానీ ప్రతి ఏడాది కూడా ఈ పేపర్ లీకేజీ వ్యవహారాలు, మాస్ కాపీయింగ్లు ఇలాంటి సమస్యలు విద్యార్థుల్ని మానసికంగా చాలా వేదనకు గురి చేస్తున్నాయి. విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులు కూడా మానసికంగా చాలా వేదనకు గురి చేస్తున్నాయి. బ్రాడర్గా చూస్తే అసలు మన భారతీయ విద్యా విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. కేవలం విద్యార్థులు అంటే కేవలం ర్యాంకులు తెచ్చుకోవాలి, ర్యాంకులు సాధించేటువంటి ఒక మిషన్ లాగా వాళ్ళని ఒక మెకానికల్గా తయారు చేస్తోంది మన విద్యా విధానం అనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా గత నెల రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే నీట్ ఎగ్జామ్ విధానాన్ని ఈ రోజున క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఆ విధానమే తప్పు అని తమిళనాడు లాంటి రాష్ట్రాలు కొన్ని డిమాండ్ చేస్తున్నాయి. పూర్తిగా దాన్ని ఎత్తేసేయండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గానే ఉందా, మనం సరిగా ఉపయోగించుకోవడం లేదా మొత్తమే ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉందా? చాలామంది 10ల సంఖ్యలో ఉందామా, 100ల సంఖ్యలో ఉందామా, చాలామంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైన సంఘటనలు కూడా మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది? లోపం ఎక్కడుంది? విద్యార్థుల్లో లోపం ఉందా, విద్యా వ్యవస్థలో లోపం ఉందా? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్, అలాగే విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. రాజు గారు, ఇది చాలా వెరీ సాడ్ సార్. ఇది మనం బ్రాడ్గా చూస్తే అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమే కరెక్ట్గా లేదు. మనం ఏదో మెషిన్లని మనం తయారు చేస్తున్నట్టుగా వాళ్ళని బంధించేసి గదుల్లో ప్రెషర్ కుక్కర్లో వాళ్ళు ఉడికించినట్టు ఎట్లా ఉంటుందో అలా ఉంటున్నారు. ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజున టాప్ పొజిషన్స్లో ఉండవచ్చు. అందరం కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన వాళ్ళని. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎక్కడో లోపభూయిష్టంగా ఉంది, గ్రే ఏరియాస్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాలని చెప్పి చాలామంది చెప్తారు. ఏంటి సార్, ఏ వెర్షన్ కరెక్ట్? రాజు గారు, ఇప్పుడు ఎందుకంటే సమయం కూడా అలాంటిదే. విద్యారంగం పైన పెద్ద చర్చ జరుగుతుంది, ఫోకస్ ఏమో పరీక్షా విధానం పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. రెండిట్లో లోపాలు ఉన్నాయి మనకు. కానీ ప్రధానమైనది ఏంటి అంటే పాఠం చెప్పడము, పరీక్ష పెట్టడం. ఇది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉపాధ్యాయుడు చేసేటువంటి పని ఇది. అయితే పాఠం చెప్తున్నాడు, కానీ ఏ పాఠం చెప్తున్నాడు? మన ఈ దేశ అవసరాలకు సరిపోయిన మనుషులను మనం తయారు చేసుకుంటున్నామా, లేదు మన కుటుంబానికి అవసరమైన మనుషులను మనం తయారు చేసుకుంటున్నామా? అవన్నీ ఏం చూడకుండా ఏదో ఉద్యోగానికి పని ఇచ్చేవాడిని అన్నా తయారు చేసుకుంటాం. అదే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అదే జరుగుతుంది. ఒక ప్యాకేజ్ కొట్టామా, ఏదో ఒక ఎంఎన్సీలో జాబ్ కొట్టామా, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టామా, లెఫ్ట్ సెటిల్, ఆ కేంద్రంగానే మ్యాక్సిమం నడుస్తాం. మన టార్గెటే ఎక్కడో మిస్ అయిపోయినాం. మన దేశం ఇది, మన దేశ అవసరాలు ఏముంటాయి, దానికి కావాల్సిన మనుషులను మనం ఎట్లా తయారు చేయాలి. కనుక మన భారతీయ విద్యలో భారత్ లేదు, భారతీయత లేదు. భారతీయ విద్యలో, ఇండియన్ ఎడ్యుకేషన్లో ఇండియానే లేదు అసలు. ఇండియా లేదు. ఎనీ ఇండియన్ స్టూడెంట్ మీరు అడగండి, చాలా గొప్పగా అమెరికా గురించి మాట్లాడతారు. యూనివర్సిటీ చూడండి, ఆక్స్ఫర్డ్ చూడండి, లేకపోతే స్టాన్ఫోర్డ్. భారత్ గురించి 2 గొప్ప మాటలు చెప్పమంటే ఏమున్నాయి చెప్పడానికి అనే స్థితి ఉంటుంది. ఇది జనరల్గా అంటే మంచి మెరుగైన స్టూడెంట్స్ మీరు అట్లా మాట్లాడినా భారత్ గొప్ప చెప్పలేరు వాళ్ళు. ఒక కాళిదాసు ఎవరు అంటే ఎవరు ఆయన అని అంటారు, కనుక షేక్స్పియర్ గురించి చెప్పగలరు. కానీ ప్రపంచానికి మొదటి గ్రామర్ ఇచ్చినటువంటి వ్యక్తి కాళిదాసు అని అంటే నమ్మలేకపోతాడు. ఏం గ్రామర్ ఇచ్చింటాడు అని. ఇంగ్లీష్ షేక్స్పియర్ అంటే ఇంగ్లీష్ రైటర్ అంటాడు, పోయట్ అంటారు. కనుక ఇది లోపం అంతా ఎక్కడ ఉంది అంటే వెరీ బిగినింగ్ నుంచే ఉంది మన లోపం. దాన్ని అంత నేను డీప్గా వెళ్ళడం లేదు. కానీ మనం మెకాలే 1835లో మెకాలే మినిట్స్ అంటాము, ఆయన ఇచ్చిపోయాడు. దాన్నే మనం సింపుల్గా తీసుకొని బ్లైండ్గా ఫాలో అవుతూ వచ్చాం. ఇన్ని డెకేడ్స్ అయినా మారకపోవడం నిజంగా. ఇప్పటికి కూడా మనం అంతా కూడా
ఆయన మెకాలే కోరుకున్నటువంటి ఏది రంగులో మాత్రమే భారతీయులు ఉంటారు, ఆలోచనలో బ్రిటిష్ మైండ్ తోటే ఉంటారు భారతీయులందరూ కూడా అని ఆయన చెప్పాడు. కనుక రంగులో మీరు భారతీయులుగా ఉన్నారు కానీ మీరు ఎక్కడ కూడా మైండ్లో మీరు భారతీయత లేదు మీ లోపల. కనుక మీకు తెలియకుండానే మీకు ఇంగ్లీష్ అంటే ఒక వ్యామోహం, మళ్ళీ అది ఉంటే పర్వాలేదు, మీకు తెలియకుండానే తెలుగు అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. ఇవన్నీ అలా తయారైపోయినాం మనం మనుషులం. భారతదేశంలో ఉన్నాం కానీ భారతీయులుగా లేం మనం. ఆయన అనుకున్న టార్గెట్ ఆయన రీచ్ అయ్యాడు, మెకాలే అనుకున్నది రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే మనకు 68లో మొదటి ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది రాజుగారు. ఏది కొఠారి కమిషన్ అంటే చాలా ఫేమస్, అందరు కూడా ఇప్పటికి కూడా చెప్తారు. గొప్ప రికమెండేషన్స్ ఇచ్చాడు ఆయన కొఠారి కమిషన్. 68 తర్వాత మళ్ళా విద్యారంగంలో పెద్ద మార్పుల కొరకు ఎప్పుడు జరిగింది ప్రయత్నం అంటే 86లో జరిగింది. 68 ఎక్కడ, 86 ఎక్కడ, ఎవరు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయన నూతన విద్యా విధానం అనేది తీసుకొచ్చాడు కొద్దిగా. 86 తర్వాత ఈ రోజు వరకు కూడా విద్యారంగంలో ఏ మార్పు లేదు. అంటే ఒక దేశము, ఇంత పెద్ద దేశము 35 ఏళ్ళు 40 ఏళ్ళు విద్యారంగంలో ఏ మార్పు లేకుండా ఉంటుందండి రాజుగారు? మీరు ఆలోచించాలి. అంటే మీరు 86లో మీకు మొబైలే లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదు, ఏవీ లేవు. ఇప్పుడు నీకు మిషన్ లెర్నింగ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇన్ని వచ్చినాయి. అయినా విద్యారంగంలో మార్పు లేకుండా ఉంటామా మనం? కనుక అలా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ అలా కొనసాగించాయి. మోడీ గారే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా మందికి తెలియదు ఈ దేశంలో. ఒకటి వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సమూల మార్పులు రాబోతున్నాయి అనేది. ఇంకా మీరు చాలా మందికి ఐడియా లేదు, చాలా మందికి ఐడియా లేదు. ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు అసలే లేదు. ఇక్కడైనా కూడా మీరు కేంద్రీయ విద్యాలయాలకు వెళ్ళండి, లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీ పేరెంట్స్ చెప్తారు, అయ్యో మా ఎడ్యుకేషన్ వేరే ఉంది అని. ఎందుకొరకు వేరే ఉంది, ఏం మార్పు వస్తుంది పెద్దగా? ఏంటి సార్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి? ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగా, లేకపోతే ఇంకా దాన్ని ఏ స్టేటస్లో ఉన్నాం మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ? అంటే ఒక 50% అమల్లోకి వచ్చేసింది. ఓకే, దాని ఇంపాక్ట్ మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనపడదు, తీసుకోవట్లేదు. కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంపాక్ట్ కూడా కనపడడం మొదలుపెట్టేసి. కానీ తప్పది ఇక్కడ కూడా కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది విద్య. కనుక రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయండి, పాలసీలు అక్కడ డిజైన్ చేయండి కాదు ఇప్పుడైతే. కనుక నేనేమంటున్నా అంటే మోడీ గారు మూలాలను పైన దృష్టి పెట్టారు. కస్తూరి రంగన్ లాంటి ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చేసి విద్యారంగంలో మార్పులు ఏం చేయాలనో చెప్పండి అన్నారు. కనుక నేను ఇంతమంది చెప్పిన 8 మంది గొప్ప వాళ్ళంతా కూర్చొని తయారు చేశారు. సంపూర్ణ మార్పులు అంటే ఏమొస్తాయని మీరు ఇంతవరకు 10+2+3 అని ఒక విధానం. ఇప్పుడు కొత్త విధానంలో 5+3+3+4 అని ఒక కొత్త విధానం రాబోతుంది. నేను డీటెయిల్స్లోకి ఏమీ వెళ్ళను. దీంట్లో మెయిన్ మార్పు వస్తుంది అని అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది కొత్త పదం, బజ్వర్డ్ ఇప్పుడు. అంటే మల్టీ డిసిప్లినరీ అనేది రెండవ బజ్వర్డ్. ఈ రెండు అమల్లోకి వస్తాయి. అంటే విద్య అంటే కేవలము రీడింగ్ రైటింగే కాదు, విద్య అంటే డూయింగ్ కూడా, చేయడం కూడా విద్యనే. అట్లాగే ఫీలింగ్ కూడా విద్యనే. అందుకే గాంధీజీ అన్నాడు ఒకప్పుడు, టాల్స్టాయ్ ఫామ్ అనే స్కూల్ పెట్టాక ఆయన ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్ అంటే థింకింగ్ అన్నట్టు, రీడింగ్ రైటింగ్ చేస్తుంది. ఈ విద్య మనకు వస్తుంది ఇప్పుడు. ఓన్లీ మైండ్కి సంబంధించింది రీడింగ్ రైటింగ్ చేస్తున్నాం, థింకింగ్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము. కానీ డూయింగ్ ఎడ్యుకేషన్, చేతులు ఉన్నాయి రెండు, ఇది చెయ్యాలి, పని చేయాలి. కనుక నువ్వు ఇక్కడ చదువుతావు, ల్యాబ్లో దాన్ని తయారు చేయాలి. నువ్వు మెకానికల్ ఇంజనీరు కానీ స్కూటర్ రిపేర్ పంక్చర్ అయితే రాదు నీకు, పంక్చర్ అయితే కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కాదు నీకు. కనుక మీరు హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అంటారు దాన్ని, డూయింగ్ అండ్ లెర్నింగ్ అంటారు చేతులు. అందుకే మోడీ ఇప్పుడు స్కిల్ ఇండియా అని ఎందుకు 70 ఏళ్ళ తర్వాత ఎక్కడ పోయినాయి మన స్కిల్స్? మన చేనేత మన స్కిల్ కదా, మన వడ్రంగి మన స్కిల్ కదా, మన కమ్మరి మన కుమ్మరి, వీళ్ళంతా స్కిల్డ్ పీపుల్. ఇండియా నిండా స్కిల్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. చదివేస్తే ఉన్నమతి పోయిందని 70 ఏళ్ళ తర్వాత ఈ చదువుల కారణంగా స్కిల్ లెస్ కంట్రీగా మారిపోయింది. కమ్మరి, కుమ్మరి, మేదరి వీళ్ళు అందరు డిసపియర్ అయిపోయారు. ఇక మీకు బాత్రూమ్స్లో వీటిని రిపేర్ చేయాలంటే మనుషులు దొరకడం లేదు ఇప్పుడు మీకు, ఎందుకంటే స్కిల్స్ లేకుండా అయిపోయినాయి.
అందుకని ఇప్పుడు మనం ఏం అందరూ చేస్తున్నాం గొర్రెల మందలాగా, అంటే పదం వాడచ్చో వాడకూడదు తెలియదు కానీ ఇంజనీరింగ్ ఇప్పుడు మారుతుందేమో కొంచెం ట్రెండ్. కొద్ది సంవత్సరాల కిందట ఎలా ఉండదంటే అయితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్, ఈ రెండే. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కనీసం వాటిని చూడరు. ఈవెన్ తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించరు, స్టూడెంట్స్ కూడా అటువైపు. అందుకే గాంధీ చెప్పిన ఎడ్యుకేషన్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్, హృదయానికి అంటే ఫీలింగ్ ఎడ్యుకేషన్ ఇది. అంటే మీరు ప్రేమ, దయ, కరుణ ఇవేవి లేవు మన విద్యలో. అందుకే మన పౌరులు ప్రేమించకపోతే యాసిడ్ పోస్తున్నారు, మృగాలు తయారవుతున్నారు. అందుకని ఈ లోపాలను అన్నీ సరిదిద్దే ఒక గొప్ప విద్యా విధానాన్ని మోడీ గారు తెస్తున్నారు. NEP 2020 అన్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లో అమల్లో వస్తుంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో స్లోగా ఉంది, ఇక్కడ కూడా మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కనుక ఇవన్నీ వచ్చి తీరుతాయి భవిష్యత్తులో. చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. మల్టీ డిసిప్లినరీ పీపుల్ తయారవుతారు. ఉదాహరణకు మీరు 6th క్లాస్లో మీకు వొకేషనల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ అవుతుంది రాబోయే రోజులలో. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏ వృత్తి మీరు సెలెక్ట్ చేసుకుంటే 12వ తరగతికి వచ్చిన, ఉదాహరణ నేను వడ్రంగి సెలెక్ట్ చేసుకుంటే 12వ తరగతిలో చక్కటి టేబుల్ కుర్చీలు తయారు చేయగలుగుతాను. నేను మెడిసిన్ కూడా చదువుకోవచ్చు తర్వాత కావాలంటే, కానీ ముందు నేను ఒక చేతితో ఒక పనికొచ్చే విద్యార్థిని అందరు విద్యార్థులు పనిచ్చే వాళ్ళు తయారవుతారు. సంథింగ్ దీనికి కాకపోతే దానికి ఒక ఎలక్ట్రిసిటీ పైన, ఒక వడ్రంగి పైన, ఇంకేదో ఒక పనికి నేను వస్తాను. అలాగే స్పోర్ట్స్, ఇవి ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది సిలబస్ అవుతాయి. అంటే మీ ప్రోగ్రెస్ కార్డులో వీటన్నిటికీ మార్కులు ఉంటాయి. కనుక మీ అమ్మాయి చక్కటి డ్యాన్స్ వచ్చింది అనుకోండి, దానికి కూడా మార్కులు ఉంటాయి. సో ఇలా ఉదాహరణకు మీరు ఒక సచిన్ తెండూల్కర్ హైదరాబాద్లో పుట్టింటే అమ్మాయి ఏం చేస్తుంది, హైదరాబాద్ అమ్మాయి అయితే ఏం చేస్తుంది, 6th క్లాస్లో ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అని NIT, IIT అని నారాయణకు, చైతన్యకు పంపిస్తుంది. నీకు ఈ ప్రపంచము సచిన్ను చూసేది కాదు. ఫెయిల్ అయ్యాడు అని ఫెయిల్ అయ్యాడు మళ్ళీ. అయినా అక్కడ మదర్ ఆమె గొప్ప ఆమె కనుక, అంటే స్కూల్ అంటే కేవలం 10th క్లాస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ కాదు. కనుక ఇవేవీ లేకుండా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లెజెండ్ని మిస్ అయిపోయారు. కనుక మన విద్యలో ఇది లోపించింది. అలాంటి వానికి స్కోపే ఇవ్వదు. నువ్వు స్పోర్ట్స్లో ఇతడు ప్రావీణ్యం చూపిస్తున్నాడు కనుక అందులోనే ఎంకరేజ్ చేసే అటువంటి అవకాశాలు మన విద్యలో లేవు. ఇప్పుడు రాబోయే విద్యలో ఇవన్నీ వస్తాయి. కనుక కొత్త పాలసీలో మంచి డ్యాన్సర్ ఉంటే ఒక డ్యాన్సర్ అయితే, మంచి మ్యూజిక్ ఇది ఉంటే వాడికి అవకాశాలు ఇస్తారు. అలాగే చదువుతో పాటు మెడిసిన్ చదవచ్చు, అతను ఇంజనీరింగ్ చేయవచ్చు. కానీ వాడి ఏమంటాం DNAలో ఉన్నటువంటి క్వాలిటీ దేవుడిచ్చినటువంటి స్వరము దేవుడు ఇస్తాడని ఇచ్చినంత మాత్రాన అవకాశం రాకపోతే ఎక్కడ పాడరు. సో ఇలాంటి ఒక సమగ్ర విద్య రాబోతుంది. దీంతోపాటు పరీక్షల విషయం కూడా మోడీ ప్రభుత్వం మార్పుల వైపు వెళ్తూ ఉంది. ఎక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఎందుకు ఫెయిల్యూర్ అనే మాట ఫెయిల్యూర్ అనొచ్చు అనకూడదు, మొత్తానికైతే లోపభూయిష్టంగా అయితే ఉంది. నేను స్టార్టింగ్లో చేసినట్టుగా ఈ NCRB రికార్డ్స్ ప్రకారం చూస్తే, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం చూస్తే 2024లోనే ఒక్క సంవత్సరంలోనే 14,488 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క సంవత్సరం. ఎవ్రీ ఇయర్ కూడా కాస్త లెక్కలు అటు ఇటుగానే ఉన్నాయి. 2023లో కూడా 13,000 ప్లస్ ఉంది, 22లో 13,000 ప్లస్ ఉంది, 21లో కూడా 13,000 ప్లస్ ఉంది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీడే 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఎవ్రీడే. రోజుకి 40 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎందుకు చేసుకుంటున్నారు? సో డెఫినెట్లీ దెర్ ఈజ్ సంథింగ్, ఒక లోపం ఉంది, దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి నీడ్ ఆఫ్ ద అవర్. అందుకే అంటున్నాను, మన విద్యారంగంలో ఈ మార్పు ఉంది. థింకింగ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది థింక్ చేయడం లేదు. చైల్డ్కి అవకాశమే ఇస్తలేము. మనం కంటెంట్ ఇస్తున్నాం, చదువుకో, నెక్స్ట్ డే రాయి, చదువుకో, రాయి, మెకానికల్. ఇదే ఇంకా వాడికి మెకానికల్గా పరీక్షలకు తయారు. మన చదివే పరీక్షల కోసం, మన చదువు జీవితం కోసం కాదు. కనుక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొరకు మాత్రమే కాదు. అందుకే టార్గెట్ ఏమైందంటే పరీక్షలు జీవితకాలం. అక్కడే రైలు మిస్ అయిపోయినాం. మనం పరీక్షల కేంద్రిత విద్యా విధానాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇది ఒకవైపు రాజుగారు. రెండో వైపు ఎక్స్పాన్షన్ కూడా. దేశం విశాలమైన దేశము, జనాభా ఎక్కువ ఉన్న దేశము. 2014 వరకు విద్యారంగంలో ఎక్స్పాన్షన్ ఏదైతుందో అది చాలా తక్కువ. 14 తర్వాత ఎక్స్పాన్షన్ బాగా పెరిగింది. మొన్న అంటున్నారు ఈ డిబేట్లో, ఏది నీట్ ఎగ్జామినేషన్ డిబేట్లో
చాలామంది మాట్లాడుతున్నారు మోడీ బ్రేక్ చేశారు, ఏం చేయలేకపోయారని. కాదు, మోడీ గారే బ్రేక్ చేశారు. మనకి ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి మీరు 2000-3000 మందికి ఒక డాక్టర్ కూడా లేని పరిస్థితి ఉంటే అలా ఎలా ఉంటుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుంది, 500కి ఒక డాక్టర్ని పెట్టండి అని అంటుంది. ప్రతి 500 అది మినిమం. అది మీరు 2000-3000 మందికి ఒక డాక్టర్ లేనప్పుడు మీరు గ్రామాల్లో మెడికల్ ఫెసిలిటీ ఎట్లా ఇస్తారు? డాక్టరే లేకుంటే ఫెసిలిటీ ఎట్లా ఇస్తారు మీరు? అసలు ఎవరు ఆలోచించారు? 2014 వరకు ఇది ఎవరైనా ఆలోచించారా? మీరు హైదరాబాద్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ మెడికల్ కాలేజ్ చూస్తే 10 ఉండేటివి. మీరు 2000-2010 టైంలో నేను చెప్తున్నాను. ఎందుకు అట్లున్నాయి మరి? ఎందుకు మెడికల్ ఎక్స్పాన్షన్ జరగలేదు? ఎందుకు 5-10 ఉన్నాయి? ఇది ఎవరు చేశారు మరి? ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయంటే మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఆ చట్టం ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటిది. అది దాన్ని మార్చాలి కదా. ఇన్ని 60 ఏళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటి గురించి పట్టించుకోలేదు. పార్లమెంట్లో పెట్టి దీన్ని తోసేసి ఎన్ఎంసీ లాంటిది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త చట్టం వచ్చాక కాస్త లిబరల్గా ఇన్స్టిట్యూషన్స్ రావడం మొదలుపెట్టినాయి ఈ దేశంలో. కానీ 350 మెడికల్ కాలేజీలు ఉంటే 850-900 వరకు వెళ్ళిపోయినాయి. 50,000 మెడికల్ సీట్స్ ఉంటే 150,000 వరకు వెళ్ళిపోయాయి. 7 ఎయిమ్స్ ఉంటే 23 ఎయిమ్స్ వరకు వెళ్ళిపోయింది. ఈవెన్ ఒక ఎయిమ్స్ పెట్టాలంటే మీరు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు డబ్బు పెట్టాలి. ఇదంతా మోడీ గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో నిర్మాణం చేశారు. మీరు ఇంత పెద్ద దేశానికి అసలు పోటీ తగ్గించారు కదా, ఒక మెడికల్ సీట్ మీద ఉండే పోటీని తగ్గించారు కదా. అసలు ఎంట్రన్స్ ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎందుకు, నీట్ ఎందుకు? అసలు మీరు ప్లెంటీ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి కదా, పోటీ తగ్గింది కదా. సీట్స్ ఉన్నందుకు పోటీ ఉంది, కొంత ఉంది, ఫిల్టర్ చేస్తారు. కానీ మీరు ఒక సీటుకు 1000 మంది 10,000 మంది పోటీ పడుతున్నప్పుడు కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటాం దీన్ని. కనుక పిల్లలు సూసైడ్స్ ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు మీరు మెడికల్ అంటే పేషెంట్స్ ఇంతమంది ఉన్నప్పుడు, మనుషుల జనాభా 140 కోట్ల మంది జనాభాకు మీరు డాక్టర్స్ని ప్రొవైడ్ చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకున్నాయి మరి? అది ప్రొవైడ్ చేయడానికే కదా మోడీ ఈ లిబరేట్ చేసింది, ఎన్ఎంసీ తీసుకొచ్చింది. ఇవన్నీ చేసిన విషయాన్ని చర్చకు రావడం లేదు ఇక్కడ మొత్తం ఈ నీట్ ఎగ్జామినేషన్. ఒకటి సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత చేసింది అని చెప్తున్నారు 12 ఏళ్లలో. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడైనా విద్య మీద, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇంత ఫోకస్ ఎప్పుడన్నా జరిగిందా? ఒకటి. రెండోది, ఇంత చేసినప్పుడు చేసింది చెప్పుకోవడంలో కూడా ఫెయిల్ అవుతుంది కదా. చెప్పుకోవడంలో, ఎందుకంటే అన్నీ మోదీ గారు వచ్చి చెప్పరు కదా, చెప్పరు. చుట్టూ ఉన్న సిస్టమ్ ఉంటుంది కదా, పార్టీ మంత్రులు చాలామంది ఉంటారు కదా. ఈ చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుందా బీజేపీ? ఫెయిల్ అయిపోయింది చెప్పడంలో. ఇప్పుడు 91లో కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ చేయలేదు. లిబరలైజేషన్ దేశంలో జరిగింది. WHO ఒప్పందం, మనం WTO ఒప్పందంలోకి వెళ్ళిపోయినాము. లిబరలైజేషన్ జరిగింది, ప్రైవేటీకరణ జరిగింది. దాని కారణంగా ప్రైవేట్ రంగంలో ఇన్స్టిట్యూషన్స్ పెరిగినాయి దేశంలో, ఎక్స్పాన్షన్ జరిగింది. కానీ మెడికల్, ఇంజనీరింగ్ ఇలాంటి కాస్ట్లీ రంగాలు అవుతున్నావు, వాటిలో ఎక్స్పాన్షన్ జరగలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాకనే మీరు 2014కు ముందు ఉదాహరణకు మేము మన దేశంలో 45 రకాల పరీక్షలు జరిగేవండి. 45 రకాల AIPMT అంటే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనేది ఒకటి జరిగేది. ప్రతి స్టేట్కు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి జరిగేది. తర్వాత ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, ఉదాహరణకు ఎయిమ్స్ లాంటివి విడిగా పరీక్షలు పెట్టేవి. జిప్మేర్ అని పాండిచ్చేరిలో ఉంటుంది, అలాగే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంటుంది, CMC అని. ఇవన్నిటికీ వేరే వేరే ఎగ్జామినేషన్ జరిగేవి. డీమ్డ్ యూనివర్సిటీస్కి వేరే జరిగేవి, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ వేరే జరిగేవి. ఎవరికి వాళ్ళు కోర్టుకు పోయేది. కోర్టు ఏమనేదంటే మీరు మెరిట్లో ఇవ్వండి, మీరే ఎంట్రన్స్ పెట్టుకోండి అన్నారు వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు అయితే ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకోవడము, ఇష్టం ఉన్నంత దండుకోవడం, పైసలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి మెరిట్ ఇవ్వడం, డబ్బులు ఇచ్చిన వాడికి మెరిట్ ఇవ్వడం. ఇంత దోపిడీ జరుగుతుంటే ఈ దేశంలో, ఇన్ని పరీక్షలు జరుగుతుంటే తల్లిదండ్రులు పిల్లల్ని వేసుకొని హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, ముంబైలో వెళ్ళి పరీక్షలు రాయిస్తూ ఉంటే ఈ ఈ కష్టాలన్నీ ఎప్పుడైనా ప్రభుత్వాలు పట్టించుకున్నా? ఈరోజు కూడా DMK లాంటిది ఏమంటారంటే, ఎందుకు నీట్ పని లేక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి అని అంటారు. ఎందుకు అంటారు ఆ విధంగా అంటే,
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విపరీతంగా వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో సొమ్ము చేసుకోవచ్చు, సీట్లు అమ్ముకోవచ్చు ఇష్టం ఉన్నట్టుగా, కోట్లు 5 కోట్లు 6 కోట్ల సీట్లు అమ్ముకునే అలవాటు ఉంది వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఏమైంది, ఒక పరీక్ష పెట్టిండు, ఒక నంబర్ ర్యాంక్ ఇస్తాడు మోడీ గారు, అది తీసుకొని నువ్వు దేశంలో ఎక్కడికి వెళ్ళినా అడ్మిషన్ వస్తుంది. వీళ్ళ నోట్లో మనుబడ్డది కదా వీళ్ళందరికీ కూడా నాయకులకు. అందుకే ఈరోజు కూడా అంటారు అన్నట్టు ఎక్కడికెక్కడ పరీక్ష. ఓకే, కొందరు ఎక్స్పర్ట్స్ ఇష్టంగా ఉంది అనుకుంటే రీజనల్ వైజ్గా పెట్టండి అని కొందరు సలహాలు ఇస్తాం. నిన్న కూడా ఆమె ఎవరు శాంతిశ్రీ మేడం, జేఎన్యూ వైస్ ఛాన్సలర్ టీవీ డిబేట్లో అంటుంది, ఇది ఇంత పెద్దగా 24 లక్షలకు ఒక్కసారి పెట్టే కన్నా మీరు రీజనల్ వైజ్గా పెట్టవచ్చు అనేది ఒక సలహా. ఇది తీసుకోవచ్చు, ఎక్స్పర్ట్స్ ఇలాంటి సలహాలు ఇవ్వండి, అందరూ కూర్చొని నిర్ణయం చేయండి. చేసి మొత్తానికి ఏంది అని అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పరీక్షలు పెట్టాలి కదా. అలా కాకుండా ఎవ్వరికి వాళ్ళు, ఇంకోటి నేను అంటున్నాను, కాంకరెంట్ లిస్ట్లో ఉంటుందండి ఎడ్యుకేషన్. నేను ఏమంటున్నాను అంటే మోడీ గారు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? గతంలో ప్రభుత్వాలు లాక వాడి సావు వాళ్ళు సావని అని ఊరుకో ఉన్నాడు ఏ స్టేట్ వాడు, అంటే దోపిడీ చేసుకుంటుంటారు వాళ్ళ ఇష్టమైన దోపిడీ వాళ్ళు చేసుకుంటుంటారు. మోడీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి అసలు? ఈ పేపర్ రిస్క్ తీసుకోవడం ఏంది, లీకేజ్ చేయడం ఏంది, నీట్ పెట్టడం ఏంది? నీట్ అనేది 2016 నుంచి వచ్చింది, ఆయనే చేసినందుకు వచ్చింది. ఇది ఇన్ని పరీక్షలు 45 రకాల పరీక్షలు రద్దు అయిపోయినాయి ఇప్పుడు. సో ఇన్ని కంఫర్ట్ ఆయన ఇస్తుంటే మట్టి బురద ఆయన పైన చల్లుతారైంది మీరు. ఒక పరీక్షలో లోపం జరిగింది, పరీక్ష లీక్ కాకుండా ఏం పెట్టాలి అనేది చెప్పాలి. కానీ అన్ని ఈ పనులు చేసినందుకు పేరెంట్స్, ఇంకోటండి మీరు 500 కేంద్రాలు ఉండేటి పరీక్షలు, తెలంగాణ ఆంధ్ర కలిపి 5 కేంద్రాల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రాలు జరుగుతుంది కనుక తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గరికి సెంటర్ వచ్చేసింది. 12 భాషలో పరీక్షలు పెడుతున్నాడు, విదేశాల్లో 14 సెంటర్స్లో విదేశాల్లో పెడుతున్నారు. ఇన్ని ఎవరి కొరకు చేశారు మోడీ గారు? ఇవన్నీ ఈ పేరెంట్స్ కొరకు, కష్టాలు పడుతున్న పేరెంట్స్ పిల్లల కోసం కాదా ఇవన్నీ చేసింది? మీరు ఒక్క సెంటర్లో ఎంత పెరిగితే లీకేజ్ అవకాశాలు అంత పెరుగుతాయి. అయినా రిస్క్ తీసుకొని మోడీ ప్రభుత్వం పేరెంట్స్ కొరకు, పిల్లల కొరకు ఇదంతా చేస్తున్నది అంతా పోయింది. పైనుంచి ఏదో తప్పు చేశారు, నేరం చేశారు, ఫెయిల్ అయిపోయింది, లీక్ అయ్యింది, లీక్ జరిగింది వాస్తవం. కానీ భవిష్యత్తులో లీక్ జరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నేనేమంటున్నా అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంటిగ్రిటీని, ఆయన యొక్క ఇంటిగ్రిటీని ఏమన్నారు, నిబద్ధతను ప్రశ్నించడానికి వీలు లేదు అని అంటున్నాను. మీరు 70 ఏళ్ళుగా చేయని పని, 70 ఏళ్ళుగా 40,000 సీట్ల కాడ పెట్టారు ఈ దేశాన్ని. 10 ఏళ్లలో 140,000కు పెంచాడు కదా. 1,00,000 సీట్లు 10 ఏళ్లలో ఎలా పెరిగింది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాని పని ఎందుకు చేయగలిగారు వారు? చిత్తశుద్ధి లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు 7 ఎయిమ్స్ పెట్టారు, అవే అపురూపంగా చూపిస్తూ వచ్చారు. 23 ఎయిమ్స్ పెట్టారు కదా ఇప్పుడు దేశం అంతా కూడా. ఇంత ఎక్స్పాన్షన్ జరుగుతుంటే మీ కళ్ళకు కనపడదా? కనుక ఈ చర్చలో ఇంటిగ్రిటీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, వాటిని సరిదిద్దాల్సింది. కరెక్ట్. వీ హోప్. అంటే ఎక్కడ వస్తుందంటే సమస్య అంతా కూడా చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుంది, కమ్యూనికేట్ చేయడంలో విఫలమవుతుంది. అది కమ్యూనికేట్ చేయకపోవడం వల్లనే ఈ రోజున ఈ ప్రతిపక్షాలన్నీ రెచ్చిపోయే పరిస్థితి వచ్చింది, పరిస్థితి చేజారిపోయింది. ఎనివే, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వీలైనంత త్వరలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని మనం కోరుకుందాం. విద్యార్థులకి మంచి రోజులు వస్తాయని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ మురళి గారు, ధన్యవాదాలు. మరి కొత్త విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇప్పటికే భారత ప్రభుత్వం, మోదీ సర్కార్ తీసుకొచ్చింది. కాకపోతే పూర్తి స్థాయిలో అది అమలు కావడం లేదు. ఒక్కొక్క రాష్ట్రాల వారిగా అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి, ఈ విద్యార్థుల ఆత్మహత్యల గురించి కావచ్చు, ఎంటైర్ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. ఎలా ఉంటే బాగుంటుంది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.